హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఏం చాలంట భక్తుడికి పాట పడినారు కదా, ఏం చాలంట? ఏం చాలంట? చెప్పండి ఒకటండి. హల్లెలూయా. నీ మాట చాలయ్యా. ఏంది? నీ మాట చాలయ్యా. ఎందుకు ఆయన మాట చాలు? ఆయన మాట్లాడితేనే మనం బతకగలం. ఆయన మాట్లాడకపోతే మనం బతకలేం. మనం ప్రార్థన చేసినాము, మనం ప్రార్థన చేసిన తర్వాత యేసు ప్రభు ఏదో ఆన్సర్ ఇస్తేనే మన మనసు ప్రశాంతంగా నిమ్మలంగా ఉంటుంది. ఏం మాట్లాడకపోతే ఎక్కట్లో టెన్షన్ ఏమైపోతుందో ఏమో. కాబట్టి ఏ క్షణంలో అయినా సరే యేసు ప్రభు మాట్లాడితేనే మనకి అన్నీ ఉంటాయి. యేసు ప్రభు మాట్లాడకపోతే ఏమి ఉండవు. సరేనా? హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్దాం. ఆ మాట కోసం ఎదురు చూద్దాం. ఏ సువార్తను ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్తను ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం? ఎన్నో అధ్యాయం? 9వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. పోయినసారి కుటుంబ ప్రార్థన చివరి ఎవరింట్లో జరిగింది? ఎక్కడ జరిగింది? ఇక్కడ జరిగింది. పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? దేని గురించి? చెప్పండి ఒకటండి గట్టిగా. దేని గురించి మాట్లాడినాడు? ఉపవాసం. దాని గురించి మాట్లాడినాడు దేవుడు. సరేనా? ఉపవాసం, ఈ కాలంలో ఉపవాసం చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి మాట్లాడినాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు దేని గురించి మాట్లాడతారో చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 16, 17 చదువుమా. ఎవడను పాత బట్టలు కొత్త బట్ట మాసిక వేయుడు, మోసిన ఎడల ఆ మాసిక బట్టను వెలికిపరచును, మరి ఎక్కువను. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయురు, పోసిన ఎడల తిత్తులు పిలిగి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడవును. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను. హల్లెలూయా. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరిచి చినుగు మరీ ఎక్కువగును, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసం కారిపోవును, తిత్తులు పాడవును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఎండునని చెప్పాను. హల్లెలూయా. అర్థమైంది ఏం చెప్పినాను? అర్థం కదా? సరే, మామూలు భాషలో చెప్తాను వినండి. ఒక ఏదన్నా చీర డ్రెస్ ఏదో ఉంది, చినిగిపోయింది అనుకుందాం. అంత చినిగిపోయింది, ఈ వేలంతా చినిగిపోయింది చీర డ్రెస్సు. కానీ నీకు ఆ డ్రెస్ చాలా బాగా నచ్చింది అనుకుందాం. ఆ డ్రెస్ని నువ్వు పారేయడం నీకు ఇష్టం లేదు. అప్పుడు ఏం చేస్తావు? చినిగిపోయింది, కానీ ఏం చేస్తావు? చినిగిపోయింది, నీకు డ్రెస్ బాగా నచ్చింది. ఆ డ్రెస్ నీకు కావాలంటే ఏం చేయాలా? ఆ చినిగిని లేకుండా చేసుకోవాలా. చినుగు లేకుండా చేయాలంటే ఏం చేయాలా? కుట్టుకోవాలా. ఒకవేళ కొంచెం చినిగింటే ఏం చేస్తుంటాం? అట్లాగా సూదేసి కుట్టేస్తాం దారంతో. ఎక్కువ ఇంత చినిగింది, మొత్తం ఇంత చినిగిపోయింది, అప్పుడు ఏం చేస్తాం? ఏం చేస్తాము? వేరొక గుడ్డ వేసి దాన్ని కుడతాం, అంతే కదా? ఇప్పుడు వేరొక గుడ్డ వేసేటప్పుడు ఆ చినిగిన దానికి కొత్త గుడ్డ వేసి కుడతారా, పాత గుడ్డ వేసి కుడతారా? కొత్తదే వేసి కుడతారా? ఏం పాతది వేస్తే ఏమి? చినిగిపోయింది ఆల్రెడీ, నీ డ్రెస్ ఎప్పుడో పాతది. ఆ పాత దానికి మరలా పాతది వేసి కుడితే ఏమవుతుంది? చినిగింది మరలా చిన్నడు కాదు, ఇంకా ఎక్కువ చినిగిపోతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ పాత గుడ్డ, నువ్వు వేసింది కూడా మళ్ళీ పాతదే. ఈ రెండు వేసి కుట్టినావు అనుకో, ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా చినిగి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏం గుడ్డ వేయాలా? కొత్త గుడ్డ వేసి దాన్ని కుడితే అది చినకుండా ఉంటుంది. ఒకటి ఫస్ట్ కేసు అది. రెండో కేసు ఏంటంటే, ద్రాక్షారసం ఉంది అక్కడ. ద్రాక్షారసము తెచ్చినారంట ఒక
ఒక కొత్త ద్రాక్ష రసాన్ని తీసుకొచ్చినాడు. వాళ్ళ ఇంట్లో కొత్త ద్రాక్ష రసం పోయడానికి కవర్లు ఉన్నాయి. ఆ కవర్లు ఏంటంటే ఆల్రెడీ వాడుతున్న కవర్లు, అంటే ద్రాక్ష రసం పోయడం కోసం వాడుతున్న కవర్లు, పాత కవర్లు. ఈ క్రొత్త ద్రాక్ష రసాన్ని ఆ పాత కవర్లో పోస్తే ఏమవుతుంది? ఆ కవర్లు చినిగిపోవడము, లేకపోతే ఈ ద్రాక్షరసం దాంట్లో చెడిపోవడము లాంటిది జరుగుతుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీకు అందరికీ టీ తాగుతారు కదా, మీరు టీ తాగే అలవాటు ఉందే లేదా చెప్పండి. టీ తాగే అలవాటు ఉంది. సపోజ్ మీరు టీ పెట్టుకున్నారు అనుకుందాం. మొన్న టీ పెట్టుకున్నారు. ఏదో ఎమర్జెన్సీ పని ఉండి, ఏదో ఫంక్షనో ఏదో మీ వాళ్ళు ఫోన్ చేస్తే ఆ టీ తాకుండా అట్లే పెట్టేసి వెళ్ళిపోయినారు. 2 రోజులు అయింది, మళ్ళీ వచ్చినారు. ఈరోజు వచ్చినారు అనుకుందాం. 2 రోజులు అయింది, ఆ టీ అట్లే మర్చిపోయినారు. టీ అట్లే మీరు పాత్రలో వేడి చేస్తున్న పాత్రలో టీ అట్లే ఉంది. మీరు ఈరోజు వచ్చినారు, అది మీరు ఆ పాత్రను చూడాల. పొద్దునైంది, మళ్ళీ టీ పెట్టుకోవాలనుకున్నారు. టీ మళ్ళీ ఫ్రెష్గా పాలు తెచ్చి టీ పెట్టుకున్నారు. టీ పెట్టిన తర్వాత అక్క గుర్తొచ్చింది ఏంటి? ఆ పాత్రలో టీ ఉన్నాయి. అరే 2 రోజుల ముందు మనం టీ పెట్టుకున్నాము, అయ్యో మర్చిపోయినామే, ఇప్పుడు కొత్తగా టీ పెట్టినాము కాబట్టి ఆ టీ ఎందుకు వేస్ట్ చేస్తుందని చెప్పేసి కొత్తగా చేసిన టీని పాత దాంట్లో పోసి 2 కలపెట్టుకొని తాగితే ఏమవుతుంది చెప్పండి? 2 రోజుల ముందు ఉండింది, నువ్వు కొత్తగా చేసుకున్నావు. ఈ కొత్తగా చేసుకున్న టీని ఆ పాత దాంట్లో కలుపుకొని నువ్వు తాగుతావా? తాగితే ఏమవుతుంది? ఇంకేముంది? ప్రెగ్నెంట్ అయిన స్త్రీలు కూడా అన్ని వాంతులు రావు. అన్ని మోసం మళ్ళీ ఎప్పుడు చూడరు మీరు. అంటే క్రొత్త దాన్ని పాత దాంట్లో పోస్తే పాతది ఏమన్నా బాగుంటుందే? లేదంటే పాతది కొత్తదాన్ని ఏమన్నా కొత్తగా మార్చేస్తుందే? ఏమవుతుంది? 2 చెడిపోయి తాగే వాళ్ళని ఇంకా ఎక్కువ చెడగొడతాయి. అక్కడ రాయబడిన మాట అదే. అప్పుడు ఆ 2 చెడిపోతాయి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే ఇప్పుడు మనం దీని నుంచి అసలు మనం ఏం నేర్చుకోవాలా? ఈ 2 ఎగ్జాంపుల్ నుంచి 2 ఎగ్జాంపుల్ ఒకదానికి సంబంధించిందే. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మన జీవితము ఎప్పుడు చెడిపోతుంది, ఎప్పుడు సువాసనగా ఉంటుంది, లేదా మన జీవితం ఎప్పుడు కంపు కొడుతుంది, ఎప్పుడు మల్లెపూలాగా సువాసన వెదజల్లుతుంది. ఇప్పుడు చెప్పండి, డ్రైనేజ్ వాసన ఎంతమందికి ఇష్టం? మల్లెపూల వాసన ఎంతమందికి ఇష్టం? చెప్పండి, మల్లెపూల వాసన ఎంతమందికి ఇష్టం? హల్లు చెప్పండి. మల్లెపూల వాసన మీకు ఏ ఊరికి ఇష్టం లేదా? నాకైతే ఇష్టం. హల్లెలూయా. మీకు ఇష్టం లేకపోతే నాకు సంబంధం లేదు. మీకు అందరికీ డ్రైనేజ్ వాసన ఇష్టం ఉన్నట్టుగా ఉంది. మల్లెపూల వాసన అందరికీ ఇష్టం, ఎందుకంటే మంచి స్మెల్ వస్తాయి కదా. చూడగానే అబ్బా, ఎవరైనా అంత దూరంలో పోయినా కూడా గమ్మున వాసన వస్తుంది. అబ్బా ఏం వాసన వస్తున్నాయరా మల్లెపూలు అంటాం. ఏదో అంత దూరంలో పోతున్నా, దగ్గర కూడా మళ్ళీ అంత దూరం పోతున్నా కూడా వాసన వస్తున్నాయి. అదే డ్రైనేజ్ పక్కన పోయినా ఆ కంపుకి ముక్కులు పగిలిపోతారు స్వామి, ఎప్పుడు ఈ డ్రైనేజ్ పోతుందా అంటాం. ఇప్పుడు మన జీవితము ఆ డ్రైనేజ్ కంపులాగా ఎప్పుడు మారుతుంది? మల్లెపూలలాగా ఎప్పుడు సువాసన వెదజల్లుతుంది. ఒకవేళ మనం దూరంగా ఉన్నా సరే మన జీవితం ఎప్పుడు సువాసన భరితంగా ఉంటుంది అందరికీ. మనం దగ్గరగా ఉన్నా సరే ఎప్పుడు కంపు కొడుతుంది అనేదే దేవుడు ఈరోజు మన అందరితో మాట్లాడిపోతున్నాడు. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీ జీవితం ఎప్పుడు కంపు కొడుతుంది, నీ జీవితం ఎప్పుడు సువాసనగా మారుతుంది. సరేనా? 3 విషయాలు ఉంటాయి. ఆ 3 విషయాలు చెప్తాను. ముందు ఏది చెప్తానంటే మన జీవితం ఎప్పుడు కంపు కొడుతుంది అని చెప్తాను. సువాసన ఎప్పుడు వస్తుంది? దీనికి ఆపోజిట్ చేస్తే సువాసనగా ఉంటుంది. సరేనా? ఎప్పుడు కంపు కొడుతుందో మీరు తెలుసుకుంటే ఆపోజిట్ సువాసనగా ఎప్పుడు మారుతుందని తెలుస్తుంది. దీని నుంచే మనం మాట్లాడబోతున్నాం. సరేనా? దీని నుంచే దేవుడు మాట్లాడుతున్నాం. మన జీవితము ఎప్పుడు కంపు కొడుతుంది అంటే అక్కడ ఏం చెప్తున్నారు? పాత టీ ఆల్రెడీ ఉంది, పాత కాఫీ ఆల్రెడీ ఉంది. నువ్వు కొత్త కాఫీ చేసినావు. ఆ కొత్త కాఫీ ఎత్తుకొని పోయి పాత దాంట్లో పోస్తే ఏమవుతుంది? 2 చెడిపోతాయి. ఆ కొత్తది పాతదాన్ని కొత్తగా మార్చలేదు, కానీ ఈ పాతది కొత్తదాన్ని ఏం చేస్తుంది? చెడగొట్టేస్తుంది. 2 చెడిపోతాయి. అంటే దాని నుంచి ఏం నేర్చుకోవాలంటే మనం యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత
మనం యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నిజమేది అబద్ధమేది అని తెలుసుకున్న తర్వాత ఏది మంచి మార్గము ఏది చెడు మార్గము, ఏవి మంచి పనులు ఏవి చెడు పనులు అనేది యేసుక్రీస్తు మనకు తెలియజేయలేదా? చేస్తున్నాడు కదా. ఏవి మంచి పనులు ఏవి చెడు పనులు అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అయితే మనం యేసుక్రీస్తుని నమ్ముకోక ముందు అలాంటి పాత జీవితంలో మనం ఉండొచ్చు, అలాంటి చెడు జీవితంలో అలాంటి చెడు పనులు అలాంటి చెడు ప్రవర్తన అలాంటి చెడు అలవాట్లు ఉండొచ్చు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఏమైనా తీర్మానించుకుంటాం దేవుని దగ్గర, ప్రభువా నువ్వు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినావు, నీకు స్తోత్రం అంటామా? ప్రభువా నేను నన్ను నమ్ముకోకముందు నా బ్రతుకు ఎలా ఉన్నది, ఇప్పుడు నా బ్రతుకుని నేను మార్చుకున్నాను, ముందులాగా నా బ్రతుకు లేదు, ఇప్పుడు నేను ఒక కొత్త బ్రతుకులోకి వచ్చాను, కొత్త జీవితంలోకి వచ్చినాను, కొత్త అలవాట్లోకి వచ్చినాను, కొత్త ప్రవర్తనలోకి వచ్చినాను, కొత్త మార్గంలోకి వచ్చినాను అని నిశ్చయించుకుంటాను యేసుప్రభు దగ్గర. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నువ్వు ఒకసారి కొత్త జీవితంలోకి వచ్చిన తర్వాత యేసుప్రభులోకి రావడం అంటేనే దాని అర్థం ఏంటి? నూతనత్వంలోకి నువ్వు రావడమని, క్రొత్త దానిలోనికి నువ్వు రావడమని, మారు మనసు పొంది క్రొత్త జీవితంలోకి నువ్వు అడుగు పెట్టడమని. క్రొత్త జీవితంలోకి నువ్వు అడుగు పెట్టిన తర్వాత ఈ క్రొత్త జీవితంలో నీకు మరలా పాతవి కలిసి ఉండకూడదు. క్రొత్త జీవితంలో ఎప్పుడైతే పాతవి కలిసి ఉంటాయో అప్పుడు నీ జీవితం కంపు కొడుతుంది. అర్థమైందా? అంటే సింపుల్గా చెప్పాలంటే పాతవి కొత్తవి కలిసి ఉంటే నీ జీవితం కంపు కొడుతుంది. యేసు ప్రభు నమ్ముకోకముందు ఉన్న అలవాట్లు, ఉన్న పనులు, ఉన్న ప్రవర్తన, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత వచ్చిన అలవాట్లు, ప్రవర్తన, ఆ లక్షణాలు రెండు కలిసి ఉంటే నీ జీవితం కంపు కొడుతుంది. అర్థమైందా? సింపుల్గా చెప్పాలంటే యేసు ప్రభుని నమ్ముకోకముందు ఒక త్రాగుబోతువో, ఒక వ్యభిచారువో, ఒక అక్రమ సంబంధాలు కలిగినో, నీకు ఒక మోహపు సూపులో, ఒక అన్యాయమో, ఒక లంచమో, అవినీతో, గొడవలో, కోపమో, ఇతరుల మీద వ్యతిరేక భావము, ఇతరుల మీద గొడవలు పెట్టుకునే భావము నీకుండింది అనుకుందాం. యేసుక్రీస్తుని నమ్ముకోకముందు నీ దగ్గర అంతా చెడు జీవితం నువ్వు జీవిస్తున్నావు. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నువ్వు అన్నీ విడిచిపెట్టినావు. ఏమేమి? నేను ఇంక గొడవలు పోను, ఇంకా నేను తాగను, ఇంకా నేను అట్లాంటి మోహపు చూపులు కానీ అలాంటి ప్రేమ వ్యవహారాలు కానీ నా దగ్గర ఉండవు, అలాంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ అలాంటి దూషణ మాటలు కానీ ఇలాంటివి నా జీవితంలో ఉండవు, ఇలాంటి సీరియల్ కానీ సినిమాలు కానీ నా వాటి జోలికి పోను అని నువ్వు నిశ్చయించుకొని యేసుప్రభులోకి వచ్చినావు. కానీ యేసుప్రభులోకి వచ్చిన తర్వాత కూడా నీకు ఏదైనా సందర్భంలో మరలా నీకు ఆ త్రాగుడు వైపే, ఆ సిగరెట్లు, ఆ బీడీ, ఆ మందు, ఆ సినిమాలు, ఆ ప్రేమ వ్యవహారాలు, ఆ గొడవలు, ఆ కొట్లాట్లు అవి కూడా అప్పుడప్పుడు సందర్భాల్లో నీకు వచ్చినాయి అంటే, సందర్భాన్ని బట్టి మరలా అవి నీ జీవితంలోకి వచ్చినాయంటే ఇవి నీ జీవితంలో పోయినట్ట పోనట్ట? మరలా నీకు అప్పుడప్పుడు ఇవి వచ్చినాయంటే నీ జీవితంలో ఉన్నాయా పోయినాయా? ఇంకా ఉన్నాయనే కదా. నీ జీవితంలోకి అవి మళ్ళా సందర్భాన్ని బట్టి నీ కోపం వచ్చింది, లేకపోతే నువ్వు దూషణలు, నువ్వు తిట్టేలాగా, నువ్వు బూతులు మాట్లాడలేగా, నువ్వు మరలా పండగలు జరుగుతున్నాయని పబ్బాలు జరుగుతున్నాయని చెప్పేసి మందు తాగేలాగా, సిగరెట్లు బీడీలు తాగేలాగా, లేకపోతే ఇంకో మంచి కాలేజీకో స్కూల్కో పోయినని చెప్పేసి అక్కడ మంచి వాళ్ళని చూస్తే మళ్ళీ వాళ్ళ దగ్గర ప్రేమ వ్యవహారాలు, లేకపోతే అన్యాయములు, మళ్ళీ టీవీ సీరియళ్ళు అలా చూద్దాము, మళ్ళీ సినిమాలు చూద్దాము అనే ఆలోచనలు నీకు వచ్చినాయి అంటే కొత్త జీవితంలోకి వచ్చిన తర్వాత ఇవి నీ జీవితంలో పోనట్లు. అప్పుడేం జరుగుతుంది? నీ జీవితం ఏమవుతుంది? కంపు కొడుతుంది. రెండు కలిస్తే ఏమవుతుంది? కంపు కొడుతుంది. ఏ విధంగా కంపు కొడుతుంది? ఆ లక్షణాలు ఈ లక్షణాలు రెండు కలిసి ఉంటే ఎలా కంపు కొడుతుంది? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన, పాత టీలో కొత్త టీ కలిపిన, కొత్త టీలో పాత టీ కలిపిన రెండు కంపు అయిపోయిందంట. అది ఎగ్జాంపుల్. మరి నిజ జీవితంలో ఎట్లా జరుగుతుంది? నిజ జీవితంలో మీరు చూస్తూనే ఉంటారు. యేసు ప్రభువుని నమ్ముకోకముందు కొన్ని చెడు అలవాట్లు కొంతమంది వ్యక్తులు కలిగి ఉంటారు. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే మీరు ఆలోచించుకోండి, మీకు టక్కుననే వెలుగుతాయి ఎగ్జాంపుల్ కూడా, మీ కళ్ళ ముందే వెలుగుతాయి. పాత జీవితాన్ని కొందరు కలిగి ఉంటారు. యేసుప్రభు తర్వాత నేను యేసుప్రభు నమ్ముకుని ఇంకా ఇలాంటి అలవాట్లన్నీ విడిచిపెట్టేస్తాను అని చెప్తారు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఇప్పుడు కొత్త జీవితంలోకి వచ్చిన తర్వాత ఓ పండుగలు జరిగినప్పుడు, పబ్బాలు జరిగినప్పుడు, లేకపోతే ఒక మంచి ప్రోగ్రాలు జరిగినప్పుడు, లేకపోతే మంచి సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆ పాత జీవితంలో ఉన్న కొన్ని అలవాట్లు మరలా ఇక్కడ వస్తాయి. అవి వచ్చినప్పుడు
పాతవి కొత్తవి ఇప్పుడు కలిసి వచ్చినప్పుడు వాళ్ళ జీవితం ఏమవుతుంది? ఎంత నీచంగా ఉంటుందో, ఎంత దరిద్రంగా ఉంటాయి. లేచి బ్రో నమ్ముకున్నారంట, 2 రోజులు అట్లా ఉంటారు, 2 రోజులు ఎట్లా ఉంటారు అని చెప్పేసి వాళ్ళ జీవితం ఎంత దరిద్రంగా ఉంటుంది, చెప్పుకుంటే వాళ్ళ జీవితం ఎంత దరిద్రంగా ఉంటుంది మీకు నేను చెప్పాల్సిన పనే లేదు. మీకు ఆల్రెడీ తెలుసు. అంటే నీకు పాత అలవాట్లు కొత్త అలవాట్లు 2 కలిసి ఉంటే నీ జీవితం కంపు కొడుతుంది. యేసు ప్రభుని నమ్ముకోక ముందు నీ జీవితం ఖచ్చితంగా చెడు జీవితమే. దాంట్లో ఎవరు నీదైనా సరే నాదైనా సరే ఎవరిదైనా సరే అప్పుడు మనం తెలుసో తెలియక మనం అన్నీ చెడు పనులే చేస్తుంటాం, అన్నీ నీచమైన పనులే చేసుకుంటాం, అన్నీ మనకు అవమానం సిగ్గును మనం తలుచుకుంటే మన మీద మనమే థూ అని ఉమ్మేసుకుంటే బ్రతికింటాం. ఎప్పుడు యేసు ప్రభుని నమ్ముకోకముందు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత అలాంటివన్నీ విడిచిపెట్టేసి ఒక కొత్త జీవితంలోకి వచ్చుంటాం. అలాంటి పాపిష్టి జీవితం నుంచి అలాంటి చెడు జీవితాన్ని విడిచిపెట్టేసి ఒక మంచి జీవితంలోకి వచ్చింటాం. ఈ మంచి జీవితంలోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మళ్ళీ సందర్భానుసారం సమయం వచ్చినప్పుడు మళ్ళీ అలాంటి లక్షణాలు మన జీవితంలోకి వచ్చినాయంటే నీ జీవితం కంపు కొట్టేస్తుంది. అర్థమైందా? మొట్టమొదటి అంటే నీ కొత్త జీవితము పాత జీవితం 2 కలిసి ఉంటే నువ్వు కంపు కొడతావు. కొత్తటి పాతటి ఎప్పుడైతే కలుస్తుందో కంపు కొడుతుందో అలాగా నీ పాతలు యేసుప్రభుని నమ్ముకోకముందు ఉన్న అలవాట్లు లక్షణాలు ప్రవర్తన యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత వచ్చిన జీవితంలోకి మళ్ళీ అలాంటి అలవాట్లు అలాంటి లక్షణాలు అలాంటి ప్రవర్తన ప్రవేశించాయంటే నీ జీవితం ఖచ్చితంగా కంపు కొడుతుంది. రెండోది మొదటిది అయిపోయిందా? రెండోది అంటే దాంట్లో నుంచి మళ్ళీ ఏంటి కొత్త దాన్ని తీసుకెళ్ళి పాత దాంట్లో పోస్తే ఏమవుతుందంట? కంపు కొడుతుంది. మొదటి చెప్పినాను ఏంటి? పాతది కొత్తది 2 కలిస్తే కంపు కొడుతుంది. పాత జీవితం కొత్త జీవితం 2 కలిసినప్పుడు కంపు కొడుతుంది. రెండోది ఏంటంటే కొత్తది వెళ్ళి పాత దాంతో కలిసిందనుకో కంపు కొడుతుంది. ఏంది? కొత్త జీవితం వెళ్ళి పాత దాంతో కలిసిందంటే కంపు కొడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు మంచి జీవితంలోకి వచ్చేసినావు, కానీ నీ స్నేహాలు ఉన్నాయే, నీ సహవాసాలు ఉన్నాయే, మరలా నీ స్నేహాలు సహవాసాలు అలాంటి చెడు పనులు చేసిన వ్యక్తులతోనే నిన్ను చెడు చేసే యేసుక్రీస్తుని నమ్ముకోకముందు నిన్ను ఏ వ్యక్తులైతే ఏ పనుల చేత ఏ అలవాట్ల చేత ఏ ప్రవర్తన చేత నిన్ను చెడు చేశారో అలాంటి వ్యక్తులతోనే మరలా నువ్వు కొత్త జీవితంలోకి వచ్చిన తర్వాత నీ పాత స్నేహాలను అలాగే నువ్వు కొనసాగిస్తే, నువ్వు కొత్త జీవితంలోకి వచ్చిన తర్వాత నీ పాత స్నేహాలనే నువ్వు కొనసాగిస్తే మరలా పాత స్నేహితుల దగ్గరికి మరలా అలాంటి పనులు చేసే అలాంటి అలవాట్లు కలిగి ఉన్న వాళ్ళ స్నేహితుల దగ్గరికి నువ్వు పోతే నీ జీవితం చెడిపోతుంది. ఎట్లా చెడిపోతుంది నీ జీవితం? నువ్వు పోయినావు అనుకో, నువ్వేమో కొత్తగా మారినావు, నువ్వు అన్నీ వదిలేసినావు, నువ్వు పాత జీవితం ఆ చెడు పనులు అన్నీ వదిలేసినావు, ఇప్పుడు కొత్తగా మారినావు. కానీ నువ్వు ఎవరి దగ్గర పోయినావు? పాత వ్యక్తి దగ్గరికి పోయినావు. వాడు ఏం చేస్తాడు? వాడు వదలలే కదా, అవే వాడు ఏం చేస్తాడు? చిన్నగా ఫస్ట్ రోజు అదంటే నువ్వు యేసు ప్రభు ఎవరు నేను యేసు ప్రభు అన్నీ వదిలేసినా అంటావు. ఎప్పుడు? ఫస్ట్ రోజు. సెకండ్ రోజు కూడా పోయినా అనుకో అదే స్నేహంతో, నేను యేసు ప్రభు నమ్ముకున్నారా, నేను వదిలేస్తుంటారా అంటావు. ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. థర్డ్ రోజు పోయినా అనుకో, వద్దురా నేను ఇప్పుడు కాదులే రేపు ఎప్పుడన్నా సరే మళ్ళీ ఏదైనా అంటావు. ఎప్పుడు? ఫోర్త్ రోజు ఫిఫ్త్ రోజు ఇట్లా పోయినా అనుకో లాస్ట్కి సరేలే ఒకటే కదా, సరేలే ఈసారి నీ కోసం ఒకటి తాగుతలేరా, ఒక పని చేస్తారా, ఇలా చేస్తారా చెప్పి ఒకటి కొంచెం చేస్తావు. ఆ తర్వాత ఇంకొంచెం పోయిన తర్వాత సర్లే ఎట్లా చేసిన తీయడం లేదా చెప్పి ఇంకొంచెం ఎక్కువ. అట్లేమవుతుంది? లాస్ట్కి నీ పాత జీవితంలో నువ్వు మళ్ళీ వచ్చేస్తావు. అవి విడిచిపెట్టిన బ్రతుకులోకి నీకు అవమానాన్ని సిగ్గుని అనారోగ్యాన్ని సమస్యల్ని బాధల్ని కష్టాన్ని కన్నీళ్ళు తెచ్చిన ఆ బ్రతుకులోకి నువ్వు మళ్ళీ వచ్చేస్తావు. ఎప్పుడు? నువ్వు మరలా ఎప్పుడైతే నీ కొత్త జీవితాన్ని ఎత్తుకుపోయి ఆ పాత స్నేహాలు ఆ పాత సహవాసాలతో నువ్వు ఎప్పుడైతే చేరుతావో మరలా అలాంటి జీవితంలోకి నువ్వు ప్రవేశించి నీ జీవితం మరలా కంపు కొడుతుంది. బైబిల్లో చెప్పాలంటే చాలామంది ఎగ్జాంపుల్ ఉన్నాయి వీటి గురించి చెప్పాలంటే. కొత్త జీవితం పొందుకున్న తర్వాత మరలా పాత జీవితంలోకి వెళ్ళిన వాళ్ళు. సౌలు ఉన్నాడు, రాజుగా దేవుడు కొత్త జీవితాన్ని ఇచ్చినాడు, కానీ వాడు ఏం చేసినాడు? వాడంతా అమాలేకులతో వాళ్ళతో ఫ్రెండ్షిప్లే. చివరికి ఏం చేసినాడు? రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, గోడకి వేసి చంపబడ్డాడు, గుచ్చబడ్డాడు. ఇస్కరేతు యూదా యేసు ప్రభుతో నడిచినవాడు 2.5 సంవత్సరం. యేసు ప్రభుతో ఉన్నంత వరకు
ఇతను ఏం చేసినాడు, బాగానే యేసుప్రభుతో నడుచుకున్నాడు, కానీ పాత స్నేహాలు వదిలిపెట్టల. ఆడెప్పుడు అన్నా కాయపులతోనే సంబంధం, ఎప్పుడు డబ్బులతోనే సంబంధం వాడికి. ఎప్పుడు చూసినా ఆ పాత స్నేహాలు, ఆ పాత పద్ధతిలోనే ఉన్నాడు. చివరికి ఏం చేసినాడు, యేసుప్రభునే అమ్మేసినాడు. ఆ పాత స్నేహాలు ఉండడం వల్ల, ఆ పాత అలవాట్లు, ఆ పాత పద్ధతులు వాళ్ళు ఉండడం వల్ల యేసుప్రభునే అమ్మేసినాడు. సరే, యేసుప్రభుని అమ్మేసి ఆ డబ్బులతో ఏమన్నా హాయిగా ప్రశాంతంగా బతికినాడంటే, ఆ డబ్బుల్ని ఇసిరి పారేసాడంట. ఇసిరి పారేసిన ప్రశాంతంగా అంటే పోయి ఊరు పెట్టుకొని చచ్చిపోయాడు. ఆ చవైనా మంచిగా జరిగిందంటే కింద పడితే పొట్ట పగిలి పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడంట. చూడు, పాత స్నేహం కొత్త జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ పాత స్నేహాలను కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే పాత స్నేహాలు కలిగి ఉన్నాడో అట్లాంటి చావు వచ్చింది. లోతు భార్య, మీకు తెలుసు, లోతు భార్య పేరు రాయబడలా. ఆమె సొదొమ గొమొర్రా నుంచి వచ్చేటప్పుడు ఆమె పాత జీవితాన్ని విడిచిపెట్టలా. నువ్వు వెనక చూడద్దమ్మా, వెనక చూస్తే నీకు నాశనం వచ్చేస్తుందని చెప్తే ఏమేం చేస్తుంది, ముందర పోతే మళ్ళీ ఆ పాత జీవితం గుర్తొచ్చింది ఆమెకి. ఎప్పుడైతే ఆ పాత జీవితం గుర్తొచ్చిందో వెనక చూస్తున్నా ఉప్పు స్తంభం అక్కడ కూడా అయిపోయింది. ఎప్పుడైతే ఉప్పు స్తంభం అయితే కుటుంబం అంతా నాశనం అయిపోయింది. కారణం ఏంటి, ఆ పాత స్నేహాల్ని ఇవి విడిచిపెట్టలా, ఆ పాత పద్ధతుల్ని ఆ సౌలు విడిచిపెట్టలా, ఆ పాత స్నేహాల్ని ఆ ఇస్కరేతు యూదా విడిచిపెట్టలా, ఆ పాత పద్ధతిని సంసోను విడిచిపెట్టలా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అంటే నీ జీవితం రెండో అంశంలో ఎప్పుడు కంపు కొడుతుందంటే, నువ్వు యేసుప్రభువులో కొత్తగా వచ్చిన తర్వాత నీ పాత అలవాట్లు, పాత స్నేహాలు, పాత పద్ధతులు అనుసరించే వ్యక్తులతో నువ్వు మరలా స్నేహం చేసావే అంటే, ఈ కొత్తది మరలా పాత దగ్గరికి పోయిందంటే నీ జీవితం మరలా కంపు కొడుతుంది. అది చూసే ప్రసక్తే ఉండదు. ఫస్ట్ ఏంటి, పాతది కొత్తది రెండు కలిసి ఉంటే కంపు కొడతావు. అంటే యేసుక్రీస్తుని నమ్ముకోకముందు ఉన్న అలవాట్లు, చెడు అలవాట్లు, పద్ధతులు, ఆచారాలు అవి యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత వచ్చిన అలవాట్లు, పద్ధతులు అవి ఈ రెండు కలిసినాయనుకో కంపు కొడుతుంది. రెండోది ఏంటి, ఆ కొత్త జీవితం వెళ్ళి మళ్ళీ పాతదాంతో సహవాసం చేస్తే కంపు కొడుతుంది. మూడోది లాస్ట్ది ఫైనల్ది, క్రొత్త ద్రాక్షరసం ఎక్కడ పోయాలంట, కొత్త దాంట్లోనే పోయాల. కొత్తగా టీ చేసిన టీ దేంట్లో, ఏ గ్లాస్లో పోయాలా, కొత్త గ్లాసులోనే పోయాల. క్రొత్త జీవితాన్ని నువ్వు క్రొత్త దాంట్లో పోయకపోతే కంపు కొట్టేస్తుంది. అంటే నువ్వు యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత ఆ క్రొత్త జీవితం నువ్వు ఎక్కడ ఉండాలా, ఆ క్రొత్త దాంట్లోనే ఉండాలా, వేరే దాంట్లోకి వెళ్ళకూడదు. మరలా పాత ఆచారాలను కానీ, పాత పద్ధతులను కానీ, పాత సంబంధంలోనికి నువ్వు వెళ్ళకూడదు. ఎక్కడ ఉండాలి, ఇది ఈ కొత్త దాంట్లోనే ఉండాలి. ఈ కొత్త దాంట్లో నువ్వు ఎదగాలి, ఈ కొత్త దాంట్లో నువ్వు త్రాగాల. టీ ఆ కొత్త గ్లాసులో తాగితేనే నీకు ఆరోగ్యానికి అన్నిటికీ మంచిది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే క్రొత్తగా మార్చబడతావో నువ్వు ఆ క్రొత్త దాంట్లోనే నువ్వు నడుచుకోవాలి, ఆ క్రొత్త మార్గంలోనే నువ్వు ఉండాలి, ఆ క్రొత్త పద్ధతిలోనే, ఆ క్రొత్త అలవాట్లోనే నువ్వు బ్రతకాలి. ఎప్పుడైతే ఈ క్రొత్త అలవాట్లు లేకుండా నువ్వు మరలా ఈ క్రొత్త దాన్ని చేస్తావు, అప్పుడు నీ జీవితం కంపు కొడుతుంది. సో 3 విషయాలు మీకు చెప్పాను. మొదటిది ఏంటి, పాత జీవితం కొత్త జీవితం కలిసి ఉంటే కంపు కొట్టేస్తుంది. రెండోది ఏంటంటే, నీ క్రొత్త జీవితాన్ని ఎత్తుకొని పోయి మరలా ఆ పాత స్నేహాలతో, ఆ పాత అలవాట్లతో, పాత పద్ధతులు కలిగిన ఆ వ్యక్తులతో నువ్వు కలిస్తే నీ జీవితం కంపు కొడుతుంది. మూడోది ఏంటి, ఈ కొత్త దాంట్లో ఉంచకుండా పోతే నీ జీవితం కంపు కొడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈరోజు జరిగిన ఎగ్జాంపులే. ఈరోజు చెరుగింజలు వేయాలనుకున్నారు వీళ్ళందరూ, మేము కూడా వేయాలనుకున్నాం. ఎరువు అంతా తోలిచ్చాం. అక్కడ ఎరువు అంతా తోలిచ్చినాం కదా. ఎరువు అంతా తోలిస్తే అక్కడ ఎరువు అంతా తోలిచ్చినాము. ఈరోజు సాయంత్రము చెనిగింజలు వేయాలనుకున్నాము. నేను పోయినాను. ఎందుకు అంటే ఎరువు ఇంకా వేయాల, నేను ఆ చేనులో అంతా వేయాల, చేనులో ఎరువు వేయాలని చెప్పేసి పోయినాను. సరే, మధ్యాహ్నం నుంచి ఎరువు వేయడం స్టార్ట్ చేసినాను. ఎరువు వేయడం స్టార్ట్ చేస్తే 3 గంటలు అయిపోయింది. 3 గంటల వరకు ఎరువు వేస్తూనే ఉన్నాను. ఇంకా అయిపోతుంది, ఇంకా ఎరువు వేయడం ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది అనుసరంగా వర్షం గట్టిగా వచ్చేసింది. ఏమొచ్చింది, వర్షం వచ్చింది కదమ్మా, వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చేటప్పుడు నేను అట్లే ఎరువు వేస్తున్నాను. ఆ వర్షంలోనే ఈ పిల్లలు ఇద్దరు వచ్చినారు. ఎవరు, హర్షిని ఆడు మధు ఇద్దరూ వచ్చినారు అక్కడికి. వాళ్ళు వచ్చినారు, నేను వర్షంలోనే వేస్తున్నాను.
వాళ్ళు వచ్చి మామ ఏమమ్మా నువ్వు వర్షంలోనే వేస్తున్నావు, వర్షం పడుతుంది కదా, నువ్వు ఆపేయచ్చు కదా అన్నారు. నేనేమన్నానంటే వర్షం వచ్చిందని చెప్పేసి మనం ఆపేయకూడదమ్మా. మనం నిశ్చయించుకున్న ఏమని, ఏం జరిగినా సరే ఇదంతా ఇప్పుడు నేను వేసేయాలా అని నేను మైండ్లో ఫిక్స్ అయిపోయినాను. ఈ ఎరువంతా ఏం జరిగినా సరే ఈ చేనులో అంతా వేసేయాలని నేను ఫిక్స్ అయినాను. ఇప్పుడు వర్షం వచ్చిందని చెప్పేసి అది వచ్చిందని చెప్పేసి ఇది వచ్చిందని చెప్పేసి నేను ఆపేస్తే నేను మాట తప్పినట్లు. అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పేసి నేను ఆపేస్తే మాట తప్పినట్లు అని చెప్పినాను. అట్లా కాదు మామ, నువ్వు వర్షంలో కూడా వేస్తే నీకు జలుబు చేస్తుంది కదా, జ్వరం వస్తుంది కదా, ఇప్పుడే నీకు జ్వరంతో బాధపడుతున్నావు కదా అని అడిగింది. నేనేమనంటే మా జలుబు జ్వరం ఈరోజు వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నాక మళ్ళీ పొద్దునకంతా పోతుంది. కానీ ఒకసారి ఇచ్చిన మాట మనం పోగొట్టుకున్నామంటే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోలేమమ్మా. వర్షం వచ్చింది తడుస్తాను, ఒకవేళ జలుబు చేసాక రాత్రి టాబ్లెట్ వేసుకున్నాను పొద్దునకంతే పోతుంది, లేదా వేసయ్యా ఈ జలుబును తీసే అంటే పోతుంది. అంతేకాని చెప్పేసి ఇప్పుడు నేను వచ్చి దేవుని దగ్గర మాట ఇచ్చి ఖచ్చితంగా ఈరోజు ఎరువు వేస్తానని చెప్పేసి వర్షం వచ్చిందని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయినాను అనుకో, నేను ఇచ్చిన మాట తప్పినట్లు. నేను మాట తప్పితే నువ్వు చెప్పినట్టు జ్వరము జలుబు ఎక్కువ అయిపోయినా కూడా దేవుడు నన్ను క్షమించడు అని చెప్పినాను. చెప్పిన తర్వాత సరే మామ నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, ఇంత కష్టపడితే దేవుడు ఎందుకు నీకు వర్షాన్ని ఇచ్చినాడు, వర్షం రాకుండా చేయొచ్చు కదా అని చెప్పేసి అడిగింది ఆ అమ్మాయి. నువ్వు ఇంత కష్టపడి పని చేస్తున్నావు కదా, ఈ వర్షం రాకుండా చేయొచ్చు కదా, ఎందుకు దేవుడు వర్షాన్ని ఇచ్చినాడు అని అడిగింది. వర్షం రావడానికి కారణం ఏంటో తెలుసా నీకు అని చెప్పిన. తెలియదు మామ అనింది. వర్షం ఎందుకు వచ్చిందన్న తెలుసా నీకు అని చెప్పిన. తెలియదు మామ అని చెప్పింది. వర్షం రావడానికి వర్షం ఎందుకు వచ్చిందో కారణం ఏంటంటే నేనే దానికి కారణం అని చెప్పిన. అదే మామ నువ్వు ఎట్లా కారణం అవుతావు అని చెప్పింది. ఎట్లా కారణం అవుతానంటే అని చెప్పి అమ్మాయికి ఏం చెప్పిన అంటే, ఇక నేను ఒక 10 నిమిషాల్లో ఈ ఎరువు అంతా వేసేస్తాను, అయిపోయింది, ఇంకో 4-5 బుట్టి గిన్నెలు ఉంటాయి, చల్లేస్తే ఎరువు అయిపోతుంది. కానీ నేను యేసు ప్రభుకి ఆ 10 బుట్లు ఉన్న సమయంలో ఏం చెప్పినానంటే, యేసయ్య పొద్దున్నుంచి ఎండ కాసింది ఎక్కువగా, ఇదంతా ఆరిపోయింది, చేను మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు నేను ఈ ఎరువు వేయడానికి మొత్తం చేనంతా తొక్కేసిన. ఇప్పుడు ఎరువు వేయడానికి చేనంతా తొక్కేసినాను, ఆ ఎండకు కూడా మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు నేనేమనుకుంటున్నా, గింజలు వేయాలనుకుంటున్నా. గింజలు వేయాలంటే తెమ్మ ఉండాల. నేను మొత్తం తొక్కేసిన దాన్ని ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అది రాయిలాగా అయిపోయింది. ఇప్పుడు రాయిలాగా అయిపోయింది దాంట్లో ఒకవేళ ట్రాక్టర్ వచ్చి గింజలు వేయించాలన్నా అది తెగదు. భూమి తెగకపోతే నేను వేసిన గింజలు కూడా పనికి రాకుండా పోతాయి, మొలవు. మట్టి లోపలికి పోకపోతే మొలవదు. కాబట్టి ప్రభువా గింజలు వేసే టైంకి నాకు వర్షం వచ్చి ఇదంతా మరలా బాగా ట్రాక్టర్ దున్నడానికి బాగా వీలుగా లోపలికి భూమిలోకి వెళ్ళేట్టుగా నాకు వర్షం కావాలయ్యా అని ప్రార్థన చేసినానమ్మా. ప్రార్థన చేసినానంతే దేవుడు 5 నిమిషాలు వర్షాలు కురిపించినాడు. అంతకుముందు నీకు వర్షం కనిపించిందా అని చెప్పిన. లేదు మామ అని చెప్పింది. పొద్దున్నుంచి ఇప్పుడు వరకు ఏమన్నా నీకు వర్షం వచ్చే సూచనలన్నీ ఉన్నాయా అని అడిగినాను. లేదు మామ పొద్దున్నుంచి అంతా ఎండలే కాస్తానని చెప్పిన. మరి పొద్దున్నుంచి ఇప్పుడు వరకు ఎండలే కాస్తున్నాయి, కనీసం వర్షం వచ్చే సూచన కూడా లేవు, అలాంటిది 5 నిమిషాలు ఎట్లా వర్షం పడింది అని అడిగిన. ఏమో మామ అంటే ఇందుకే కారణము, నేను ఆ ప్రార్థన చేసిన, ప్రభువా ఇదంతా నేను తొక్కేసినాను, బండగా అయిపోయింది, ఇప్పుడు ఎండిపోయింది, ఒక పక్క ఎండిపోయింది, ఒక పక్క తెమ్మలేదు, ఒక పక్క నేను తిరిగి మొత్తం తొక్కేసినాను ఎరువు వేయాలని చెప్పేసి. ఇప్పుడు ట్రాక్టర్ ఒకవేళ వచ్చి గింజలు వేస్తే ఒకవేళ లోపలలోకి దున్నకపోతే గింజలన్నీ పైన ఉంటాయి, ఒక మొలక కూడా రాదు, నేను పడిన కష్టం అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి నాకు వర్షం కావాలి యేసయ్యా, వర్షం ఇవ్వు అని ప్రార్థన చేసిన. ఆ ప్రార్థన చేసిన 5 నిమిషాలకి దేవుడు వర్షాన్ని బాగా ఇచ్చేసిన, మొత్తం బాగా తడిసిపోయింది. అప్పుడు ఆ అమ్మాయికి చెప్పిన ఏమనంటే, అమ్మా ఇప్పుడు నేను ప్రార్థన చేయగానే వెంటనే ఎందుకు వర్షం వచ్చిందో తెలుసా అని అడిగిన. ఎందుకు వచ్చింది అమ్మ, నువ్వు సేవకుడు కాబట్టి వచ్చింది, నువ్వు యేసుప్రభు సేవకుడు కాబట్టి, నువ్వు పాస్టర్ కాబట్టి వచ్చింది అని చెప్పింది. అందుకు కాదమ్మా, నేను సేవకుడునో నేను పాస్టర్నో కాదు వర్షం వచ్చింది. అసలు వర్షం ఎందుకు వచ్చిందంటే కారణం అదే. ఏంటి, నేను నిశ్చయించుకున్నానే, వర్షం వచ్చినా సరే ఏమొచ్చినా సరే నేను ఈ ఎరువుని కంప్లీట్ చేసేంత వరకు పోయే ప్రసక్తే లేదు అని నిశ్చయించుకున్నానే. ఆ మాట, ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు వర్షాన్ని ఇచ్చాడు. అంటే యేసు ప్రభు దగ్గర నువ్వు ఒక మాట చెప్పావే అంటే దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. యేసు ప్రభు దగ్గర ఎప్పుడైతే ప్రభువా నేను ఇలాగ ఉంటాను, ఇలాగ చేస్తాను, ఇలాగే మాట్లాడతాను,
ఇలా నేను ఉంటాను అని ఎప్పుడైతే నువ్వు ఒక తీర్మానం యేసుప్రభు దగ్గర చేస్తావో, ఆ తీర్మానానికి నువ్వు ఎప్పుడైతే కట్టుబడి ఉంటావో, ఎలాంటి వానలనే శ్రమలు రాని, గాలులనే కష్టాలు రాని, తుఫాన్లనే భయంకరమైన శ్రమలు ఎలాంటి అయినా సరే, అమ్మో నేను యేసుప్రభు దగ్గరికి ఈ మాట ఇచ్చినాను, దీని నుంచి నేను వెనక్కి తగ్గిపోను, నేను మాట ఇచ్చినా కాబట్టి తుఫాన్లే రాని, గాల్లే రాని, ఎండే రాని, రాత్రి అని, మబ్బు అని ఏమైనా సరే నేను వెనక్కే పోను, ఎందుకంటే నా దేవునికి నేను మాట ఇచ్చాను అనే నిశ్చయత నీకుండి ఆ మాట ప్రకారం నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు నువ్వు ఊహించినవి నువ్వు అడగగానే దేవుడు ఇచ్చేస్తాడు. అక్కడ వర్షం పడే సూచనలే లేవు. మీ ఆమె కూడా చూసింది, ఆమె కూడా గింజలు వేయడానికి వచ్చింది కాబట్టి పొద్దునుంచి చూసింది, పొద్దునుంచి ఎండలే, వర్షం పడే సూచనే లేదు. కానీ ఒక 5 నిమిషాలలో మబ్బు పెట్టింది, వర్షం వచ్చేసింది. కారణం ఏంటి? ఒక దేవుని సేవకుడు ప్రార్థన చేసినాడు, ప్రభువా నాకు వర్షం కావాలని. అయిపోయింది. 5 నిమిషాల తర్వాత ఒక 10 నిమిషాలు బాగా 10-15 నిమిషాలు బాగా వర్షం పడింది, ఆగిపోయింది. మరి వర్షం ఎందుకు ఆగిపోయింది మా అని అడిగింది. సరే మామ నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు ప్రార్థన చేసినావు, వర్షం ఇచ్చినాడు దేవుడు, మరి వర్షం ఎందుకు ఆగిపోయింది, వర్షం పడచ్చు కదా అని చెప్పింది. అప్పుడు నేనేం చెప్పినా అంటే, అవునమ్మా నేనేమని ప్రార్థన చేసినా అంటే దేవుడికి, ప్రభువా నాకు వర్షం కావాలా, ఎందుకు ఈ భూమి తడవడానికి, ఈ భూమి మళ్ళీ గట్టిగా అయిపోకుండా ఈ ట్రాక్టర్ బాగా దున్నడానికి వర్షం కావాలా అని చెప్పి ప్రార్థన చేసినానమ్మా. ఆ దేవుడు ఆ ప్రార్థన విని ఈ భూమి తడవడానికి అవసరమైన వర్షాన్నే దేవుడు ఇచ్చినాడు. మరి ఎక్కువ వర్షం ఎందుకు ఇవ్వలేదంటే, నేను ఇంత కష్టపడి మొత్తం ఆ చేనంతా ఎరువు వేసినాను కదా, ఒకవేళ ఎక్కువ వర్షం ఇచ్చింటే ఇదంతా కొట్టుకొని వెళ్ళిపోయేది, ఒకవేళ ఎక్కువ వర్షం వచ్చింటే ఇదంతా బురద అయిపోయేది, ఆ గింజలు వేయడానికి కూడా పనికొచ్చేది కాదు. అందుకే దేవుడు నాకు సరిపోయేంత చాలినంతే ఇచ్చాడమ్మా. ఒకవేళ ఎక్కువ ఇచ్చినా కూడా నేను పడిన కష్టం అంతా వేస్ట్, ఆ ఎరువు అంతా కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటుంది. ఒకవేళ గింజలు వేద్దామన్నా బురద అయిపోతుంది కాబట్టి గింజలు వేయలేము. కాబట్టి నాకు ఎంత కావాలో ఎంత అవసరమో దేవుడికి తెలుసు. కాబట్టి ఆ 15 నిమిషాలు ఆ బాగా నేల బాగా తడిచేంతవరకు వర్షం ఇచ్చి ఆపేసినాడమ్మా అని చెప్పాను. 15 నిమిషాలు వర్షం వచ్చింది, మళ్ళీ వర్షం రాలా. చూసినారు కదా మీరే, 15 నిమిషాలు పడింది వర్షం, మళ్ళీ వర్షం వల్ల అమ్మాయికి అవునమ్మమ్మ కుదరదమ్మా అని చెప్పింది. కాబట్టి నేను దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం యేసు ప్రభు దగ్గరికి కొత్త జీవితంలోకి వచ్చిన తర్వాత మనం ఇట్లా దేవుని దగ్గర తీర్మానం తీసుకుంటాం. తీర్మానం తీసుకున్న తర్వాత ఆ తీర్మానం కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండి నువ్వు ఎలాంటి కోరికైనా అడుగు. అసలు నీకు ఆ సూచనలు లేకపోతే అది జరుగుతుంది, అరే జరుగుతుంది అనే సూచనలు అవకాశాలే నీకు కనిపించకపోవచ్చు, కానీ నువ్వు ఆ తీర్మానంలో కట్టుబడి ఉంటే ఆ సూచన లేకపోయినా సరే దేవుడు చేసి పారేస్తాడు. యేసుప్రభువుకు అసాధ్యమైనది ఏముందా? లేదు కదా. నీకు ఆ సూచనలు లేకపోయినా కూడా దేవుడు అలాగా జరిగించేస్తాడు. అయితే నువ్వు కట్టుబడి ఉండాలి. చాలామంది కట్టుబడి ఉంటారు. అయితే ఏ విషయాల్లో నువ్వు కట్టుబడి ఉండాలా? అన్ని విషయాల్లో కట్టుబడి ఉండాలి. ఒక్క విషయంలో కూడా నీకు పాత జీవితంలో ఉండే అలవాటు రాకూడదు. సీరియల్ కానీ వినండి, సీరియల్ కానీ, సినిమాలు కానీ, మందులు కానీ, బీడీలు కానీ, సిగరెట్ కానీ, ఒక్కాకలు కానీ, లేకపోతే మోహపు ప్రేమ వ్యవహారాలు కానీ ఏవి రాకూడదు. అవి ఏమి వద్దనుకునే కదా నువ్వు యేసుప్రభులోకి వచ్చావు. ఏమి నాకు వద్దు ప్రభువా, ఈ ఒక్కటి కూడా నేను పెట్టుకునే కదా వచ్చింది. వచ్చిన తర్వాత ఒక్కటి కూడా నిజం ఉండకూడదు. ఎందుకు? యేసుప్రభు వాక్యంలో యేసుప్రభు మత్తయి సువార్తలో ఒక మాట చెప్తాను, ఏమంటే పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్దంతటిని పాడు చేస్తుందంట. పులిసిన పిండి మనం దోశలు చేస్తాం కదా, ఆ పిండి కొంచెమైనా సరే పులిసిపోయింది, అదేం చేస్తుంది? ముద్దంతటిని పాడు చేస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే బుట్టలో 100 మామిడి పండ్లు ఉన్నాయి, 100 మామిడి పండ్లు ఉన్నాయి అనుకుందాం. చెడిపోయిన మామిడి పండు ఒకటి వచ్చి అడుగుతుంది అనుకో, ఆ 100 మంచి మామిడి పండ్లు చెడిపోయింది ఒకటి పెట్టినాం. ఈ మంచి 100 మామిడి పండ్లు ఈ చెడిపోయిన దాన్ని మంచిగా మార్చేస్తుందా, లేకపోతే ఈ చెడిపోయిన ఒక మామిడి పండు ఉన్న 100 మామిడిని చెడగొట్టేస్తుంది, కుళ్ళిపోయేలా చేస్తుందా? ఏం చేస్తుంది? 100 మంచి మామిడి పండ్లు ఉన్నా ఆ ఒక్కదాన్ని మంచిగా చేయలేదు, కానీ ఆ ఒక్కది కుళ్ళిపోయిందని 100 దాన్ని చెడగొట్టేస్తుంది. నీ జీవితంలో కూడా అంతే. నీ జీవితంలో 100 ఉండొచ్చు యేసుప్రభు దానిలో, కానీ ఒక్కటి మళ్ళా లోకానికి సంబంధించింది, మళ్ళీ ఒక్కటి ఆ పాత జీవితం సంబంధించి ఒక్కటి ఉంటే చాలు, ఆ 100 వాటిని చెడగొట్టి పారేస్తుంది. నీ జీవితాన్ని కుళ్ళిపోయేలాగా కంపు కొట్టేలాగా చేస్తుంది. కాబట్టి ఒక్కటి కూడా నీ జీవితంలో ఉండకూడదు. ఆ పాత జీవితానికి సంబంధించి
ఒక్కటి కూడా నీ జీవితంలో ఉండకూడదు. ఉంటే నీ దగ్గర 100 ఉన్నా 1000 ఉన్నా నువ్వు 1,00,000 మామిడి పనులు పెట్టాడా ఏం చేస్తుంది? అదే అన్నిటినీ కొల్లగొడుతుంది, అన్నిటినీ కొల్లగొడుతుంది. కాబట్టి నీ జీవితంలో పాత జీవితానికి సంబంధించిన ఒక్క అలవాటు కూడా ఉండకూడదు. అది సినిమాలు కావచ్చు, సీరియళ్ళు కావచ్చు, త్రాగుబోతునం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, వక్కాకులు, బీడీలు, సిగరెట్లు కావచ్చు, మోహ క్రియలు కావచ్చు, అన్యాయం కావచ్చు, అక్రమం కావచ్చు, కీడు కావచ్చు, ఏమైనా కావచ్చు. నీ పాత జీవితానికి సంబంధించి నేను చెడగొట్టేదానికి సంబంధించి ఒక్కటి కూడా మరలా నీ కొత్త జీవితంలో ఉండకూడదు. ఉంటే నీ జీవితం రాను ఏమి చేస్తుంది? చెడగొట్టేస్తుంది. ఆ ఒక్క మామిడి పండు ఒకేసారి ఏం చెడగొట్టకపోయినా ఏం చేస్తుంది? రాను అన్నిటినీ చెడగొట్టేస్తుంది. నీకు అప్పటికప్పటికే నష్టం తెలియకపోయినా రాను దాని ఎఫెక్ట్, దాని నాశనం నీకు తెలుస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ 3 విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి? పాత విషయం, పాత అలవాట్లు, కొత్త అలవాట్లు కలిసినా నీ జీవితం కంపు కొట్టేస్తుంది. నీ కొత్త జీవితాన్ని ఎక్కువ మళ్ళీ పాత వాటితో జత చేసినా కంపు కొడుతుంది. నీ కొత్త జీవితం కొత్త దాంట్లో లేకపోయినా కంపు కొడుతుంది. ఎప్పుడు సువాసనగా ఉంటుంది? సేమ్ ఆపోజిట్. నీ జీవితం ఎప్పుడు సువాసనగా ఉంటుంది? నీ జీవితంలో పాత అలవాట్లు, కొత్త అలవాట్లు లేనప్పుడు సువాసనగా ఉంటుంది. అంటే నీ జీవితంలో కొత్త అలవాట్లు, అంటే యేసు ప్రభు చూపించిన మార్గమే నీ జీవితంలో ఉన్నప్పుడే కొత్తగా సువాసన భరితంగా ఉంటుంది. రెండోదిగా ఇప్పుడు ఆ కొత్త జీవితం అనేది ఆ పాత స్నేహాలతో కలవకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ కొత్త జీవితం అనేది ఆ పాత వాడితో ఎప్పుడైతే కలవకుండా ఉంటుందో అప్పుడు సువాసనంగా ఉంటుంది. మూడోది, ఈ కొత్త జీవితం అనేది ఈ కొత్త జీవితంలోనే కొనసాగినప్పుడు సువాసనంగా ఉంటుంది. అది నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే, చెప్పాను కదా స్టార్టింగ్లో, మల్లెపూలు ఎంత దూరంలో ఉన్నా సరే కమ్మున వెదజల్లినట్లు నువ్వు ఎక్కడున్నా సరే నీ యొక్క సువాసన, నీ యొక్క అభివృద్ధి అందరికీ తెలియబడుతుంది. ఇప్పుడు ఉన్నాడు జోసెఫ్ అన్న గారు, ఎక్కడున్నా సరే, ఒకవేళ వేరే దేశానికి వెళ్ళినా సరే, అబ్బా జోసెఫ్ అన్న ఎంత మంచి వ్యక్తి అంటే ఆయన సువాసన ఎక్కడున్నా సరే, అమెరికాకు పోయినా సరే ఇక్కడ వరకు వస్తుందంట. కారణం ఏంటి? కొత్త జీవితంలో ఉండడం వల్ల, మరలా ఆ పాత కొత్త కలవకుండా లేకపోవడం వల్ల, మరలా ఆ పాత వాడి జోలికి పోకపోవడం వల్ల సువాసన వెదజల్లుతుంది. ఎక్కడున్నా సరే, ఎంత దూరం ఉన్నా సరే అలాంటి సువాసన వెదజల్లుతుంది. కాబట్టి ఈ 3 విషయాల్లో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండి మన జీవితము కంపు కొట్టేలాగా ఉండాలా? ఎట్లా ఉండాలా? సువాసనగా ఉండాలి. ఎట్లుండాలా? కంపు కొట్టేదిగా లేకుండా సువాసనగా ఉండాలని, అందరికీ సువాసన వెదజల్లాలని, అలాంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు మన జీవితం కంపు కొట్టే స్టేజ్కి పోతుందేమో, ఒకవేళ అలా వెళ్తున్నా కూడా, ప్రభువా ఇలాంటి కంపు కొట్టే జీవితం నాకు వద్దయ్యా, ఇలాంటి కంపు కొట్టే జీవితంలోకి నన్ను పంపించదయ్యా, అది నాకే కాదు నా చుట్టుపక్కల ఉండేలో కూడా కంపు కొట్టేలాగా చేస్తుంది. అంతే కదా, డ్రైనేజ్ నీ ఒక్కదానికి కంపిస్తుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కంపు కొడతారు. అట్లాగా నువ్వు కంపు కొడితే నీ చుట్టూ ఉన్నాడు కూడా కంపు. కాబట్టి అయ్యా అలాంటి కంపు కొట్టే జీవితం నా జీవితంలో లేకుండా మంచి సువాసన కల జీవితము నా జీవితానికి దయచేయండి, నాలో దయచేయండి అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.